ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వల్లైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందును ప్రతి సద్వాక్యముందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. సహోదరి సహోదరులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుని కాడువాడు జీవమును చూడడు గాని దేవునుగ్రత వాని మీద నిలిచియుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి మనల్ని విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడినేరు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి పాపం యొక్క శక్తి మరియు శిక్ష నుండి రక్షింపబడి నీతో ఒక నూతన రూపాంతరం చెందే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని మేము నిలకడగా ఉండి మాకు బోధింపబడిన విధులను చేపడుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపరచుటకు కృపచూపమని ఆత్మానుసారమైన జీవితము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.